ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. వైసీపీ నాయకులు వారి పార్టీ ప్రతికూల పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని తెలిపారు. అయితే ఇది మింగుడు పడక తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఇప్పుడు దానిల మీద మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటాక్స్. దీంట్లో మళ్ళీ ఏంటి, అహోబిలంలో బీటాక్స్ అని రాస్తూనే గత 20 సంవత్సరాల నుంచి లాడ్జిలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు. ఇదే సాక్షిలో అక్రమంగా కట్టినారు, ఇల్లీగల్ గా కట్టారు, తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దానిల మీద గురించి మీరు 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ కి సంబంధించిన భర్త పూజారులని, అక్కడ పూజలు చేసుకునే పూజారులని బండ బూతులు తిట్టినాడు. మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు, ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి. పూజారిని బండ బూతులు తిడితే అది సాక్షిలో పేపర్లు ఎందుకు రాదండి? ఇది మీ సాక్షిలో వచ్చిన